ఈ అక్షరానుసారుల మాటలు ఎలా ఉంటాయంటే, బైబిల్లో భూతుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మదిలో భూతుంది నిజానికి. కనుక బైబిల్లో కూడా వాళ్ళకి ఏం కనబడుతుంది? భూతే కనబడుతుంది. వాళ్ళకి గొలియాతు, పిలాతు అనే పేరుల్లో కూడా బూతులే వినపడతాయి. ఇక దాని వివరాల్లోకి నేను వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు అలాంటి తలపులు కలిగి ఉన్న వ్యక్తులు కనుక గొలియాతు, పిలాతు అనే మాటల్లో కూడా వాళ్ళకి ఏం వినపడుతుంది? ఏం కనబడుతుంది? అదే కనబడుతుంది. అంతటి దారుణమైన మైండ్ సెట్ తో కొనసాగుతున్న లోకానుసారులు, అక్షరానుసారులు లోకంలో వెట్రేగిపోతున్న దినములు. వాళ్ళ వాదన ఎలా ఉంటుందంటే, బైబిల్లో తేలుంది, బైబిల్లో తేలుంది, బైబిల్లో తేలుంది అంటాడు. ఎక్కడుందరా అంటాం మనం. పలానా అధ్యాయంలో, పలానా వచనంలో, పలానా గ్రంథంలో తేలుంది అంటాడు. ఎందుకు అక్కడికి వెళ్ళి చూస్తే తేలు ఉండదు, బేతేలు ఉండదు. ఒరేది తేలు కాదురా, బేతేలు అన్నాం అనుకోండి, ఒక్కోడు ఎంత వివరించిన. బేతేలు అంటే అదొక రకమైన జాతి తేలుని మళ్ళా గొడవ వచ్చేస్తారు.